ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
forum for truth seekers, సత్యాన్వేషకుల బృందం, foundations of esoteric philosophy, నిగూఢ తత్వశాస్త్ర మూలం, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 62వ పాఠము 17/8/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి కావనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం ఎలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చటం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములు అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్
ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. నా ఎదురుగా ఫోన్ ఉంది. ఫోన్ లో మీరందరూ కనిపిస్తున్నారు. మీ అందరి యొక్క పేర్లు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తూ ఉన్నది. ఒకళ్ళకొకళ్ళము ఎదురుగా ఉన్నాం మనం. ఇప్పుడు మీరు ఎట్లాగా ఉన్నారు? రిసీవింగ్ మోడ్ లో ఉన్నారు. ఏ పద్ధతిలో ఉన్నారు? మోడ్, MODE మోడ్, రిసీవింగ్ మోడ్ లో ఉన్నారు. స్వీకరించే పద్ధతిలో ఉన్నారు. నేను ఎలాగ ఉన్నాను? గివింగ్ మోడ్. అంటే మీరు స్వీకరించే పద్ధతి, నేను స్వీకరించే పద్ధతి ఉంటే ఇంకా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా ఇద్దరము స్వీకరించే పద్ధతిలోనే ఉంటే గివింగ్ మోడ్ రాదు. కాబట్టి 2 ఫోర్సెస్ అక్కడ పనిచేస్తూ ఉండాలి. ఒక పని జరగాలి అంటే 2 ఫోర్సెస్ పని చేయాలి. అలా ఇప్పుడు ఏమైందనమాట, మీరు రిసీవింగ్ మోడ్ లో ఉన్నారు, నేను గివింగ్ మోడ్ లో ఉన్నాను. MODE గివింగ్. ఇచ్చేవాడినిగా మీరు తీసుకునేవాళ్ళగా అన్నట్టుగా అక్కడ నిలబడి ఉన్నాం మనం ఒకళ్ళకొకళ్ళ ఎదురుగా. అయితే మీరు రిసీవింగ్ మోడ్ లోకి రావడానికి ముందు ఏది ఉండాలి? గివింగ్ మోడ్ ఉండాలి. మీరు ఇస్తే ఆ గివింగ్ మోడ్ ద్వారా ఏమైంది? మీలో ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీలోకి రిసీవింగ్ వస్తుందన్నమాట. అట్లాగే ఇప్పుడు నాకు నేను గివింగ్ మోడ్ లో ఉండాలి అంటే రిసీవింగ్ మోడ్. నేను రిసీవింగ్ మోడ్ లోకి వచ్చేటప్పటికల్లా నాలో నిండిపోయింది. అది రిసీవింగ్ అనేటప్పటికల్లా నిండిపోయింది నాలో. నిండిపోయి అది మళ్ళీ బయటకు వెళ్ళటానికి అంటే నిశ్వాసముగా, ఉచ్ఛ్వాసము నిశ్వాసం, నేను గివింగ్ మోడ్ లోకి వచ్చేసాను. మీరేమో గివింగ్ వచ్చేటప్పటికల్లా రిసీవింగ్ కి రెడీగా ఉన్నారు, నేను గివింగ్ కి రెడీగా ఉన్నాను. రిసీవింగ్ ద్వారా రిసీవింగ్ నుంచి గివింగ్ లోకి వచ్చాను నేను. మీరు గివింగ్ లో నుంచి రిసీవింగ్ లోకి వచ్చారు. మనం ఒకళ్ళకొకళ్ళం, ఎక్కడ బయటకేం లేదు, మన ఇద్దరి ద్వారానే ఇక్కడే ఆ వలయంగా తిరుగుతూ ఉన్నది. మీలో నుంచి నాకు వచ్చింది. అంటే ఏంటి వచ్చింది? ప్రశ్న రూపకంగా, అన్వేషణ రూపకంగా, ఏదో తపన,
ఏదో తెలుసుకోవాలి, తెలుసుకుని అభివృద్ధి చెందాలి. ఆ అసంతృప్తిగా ఉన్నది, ఆ లోటుని పూడ్చుకోవాలి, నేను ఆ తరుగుదలని భర్తీ చేసుకోవాలి. అంటే తరుగుదల ఉన్నది, లోటు ఉన్నది అనేది మనకు అర్థమైంది. అది లోటు ఉన్నది అన్న విషయమే తెలియకుండా కొన్ని వందల వేల జన్మలు జరిగిపోయినాయి మనకి. ఎంతో ఎట్లాగో అలాగా కష్టపడి మొత్తానికి ఇప్పటికి ఎక్కడికి చేరాము? లోటు ఉన్నది, తరుగుదల ఉన్నది, అసంతృప్తి ఉన్నది అన్న దాంట్లోకి వచ్చాం. కాబట్టి ఏదో కావాలి మనకి. ఆ ఏదో కావాలి అనే దానికి ఇప్పుడు మనం రిసీవింగ్ గా మీరున్నారు. అంటే ఏదో కావాలి అనే ప్రశ్న నాకు రిసీవింగ్ గా వచ్చింది. దానికి సమాధానంగా గివింగ్ గా నేను మీకు దానికి సమాధానంగా ఇవ్వటానికి నేను ఇక్కడ కూర్చున్నాను. అర్థం మనకి ఈ అధ్యయనం అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, మీలో నుంచి నాకు, నాలో నుంచి మీకు. ఎందుకంటే ఇద్దరము కలిసి ఒకళ్ళలో ఉన్నాం కాబట్టి. వేరువేరుగా ఉంటే ఇది సాధ్యం కాదు. ఒకటిలోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకటిలోనే ఉన్నాం. ఇద్దరం 2 చెంబులు అనుకుంటే 2 చెంబులు సముద్రంలోనే ఉన్నాయి, సముద్రపు నీళ్లతోనే నిండి ఉన్నాయి అన్నట్టుగా మనం భావన చేయాలి. సరే, మనం సమ్మింగ్ అప్ 6 నెంబర్డ్ ఐటమ్స్ గురించి మనం చర్చించుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం విషయాలు. ఇవన్నీ ఏంటన్నమాట? ఆ 7 స్టాంజర్స్ అంటే కాస్మోజెనసిస్ కి సంబంధించినటువంటి బ్రహ్మాండోత్పత్తి క్రమాన్ని తెలియజేసే ధ్యాన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 7 శ్లోకాలు, వాటి యొక్క వివరణ పూర్తయిన తర్వాత అప్పుడు దీన్ని ఇచ్చారనమాట. అంటే ఆ 7 శ్లోకాల వివరణని మనం ఏ పద్ధతిలో అధ్యయనం చేయాలి, ఏ పద్ధతిలో మనం అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్న విషయాన్ని మనం ఎలాగా రిసీవ్ చేసుకోవాలి. రిసీవింగ్ మోడ్ లో ఉన్నాం. మరి మీరందరూ రిసీవింగ్ మోడ్ లో ఉన్నారు, గ్రహించే స్థితిలో ఉన్నారు, గ్రహించే స్థితిలో ఆకలితో ఉన్నారు, తినడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం తినాలి, ఎలా తినాలి అన్నట్టుగా, ఏ పద్ధతిలో తినాలి, ఏది తర్వాత ఏది తినాలి. ముందు మజ్జిగ పోసుకుని తినేసి తర్వాత పచ్చడి అన్నం తింటామా? లేదు కదా. దానికి ఒక క్రమ పద్ధతి ఉంది. భోజనం దేంతో మొదలుపెట్టి దేంతో ఎండ్ చేయాలి, దేంతో సమాప్తం చేయాలి, దేనితో ముగించాలి, దేనితో ప్రారంభించి దేని తర్వాత ఏది తింటూ చివరగా ముగింపుగా ఏది తినాలి అనేది ఒక క్రమ పద్ధతి ఉన్నది. అట్లాగే వీటిని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క దాన్ని ఎలాగా మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఆ వివరాలతో మనకి సమ్మింగ్ అప్ లో ఇచ్చారు. వాటిని చక్కగా మనం తెలుసుకుంటూ 6th నెంబర్డ్ ఐటమ్, చివరి ఐటంలోకి వచ్చేసి చివరి భాగంలో ఉన్నాం మనం. చివరిగా మనకి ఏమైంది? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్న మాట వచ్చింది. ఎందుకని వచ్చింది? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ ఉండాలి అంటే దీనికి తగిన అర్హత ఉండాలి, దీనికి తగిన బలం ఉండాలి. అంటే బలము కల జీవులే బ్రతుకగలవు అన్న ఒక నినాదం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అంటే బలహీనం వాళ్ళకి ఇక్కడ స్థానం లేదా అని మనకి ఎంతో బాధగా ఉంటుంది. బలం గల వాళ్ళైనా ఇక్కడ ఉండేది, బలహీనులకి స్థానం లేదా ఇక్కడ అని మనం పోరాటం, ఈ బలహీనుల యొక్క పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, తన ఉనికిని కాపాడుకోవటం కోసం అన్నట్టుగా 2 మాటలు మనకు వచ్చినాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, బలము కల జీవులే బ్రతుకగలవు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఆటోమేటిక్ గా బలహీనులు తన ఉనికిని కాపాడుకోవటం కోసం పోరాటం, బ్రతుకు పోరాటం. ఈ 2 అంశాలు మనం చాలా చక్కగా వివరించుకున్నాం ఇంతకుముందే. దీంట్లో పొరపాటు గాని, తప్పు గాని, కర్కశము గాని అలాగే ఏమీ లేదు. బలము బలహీనము అన్నది లేదు.
ఇప్పుడు బలహీనమని ఏదైతే అంటున్నామో మనం, అంతకుముందు అది సరిపోయింది కదా! అంది చక్కగా బతికింది కదా కొన్నాళ్ల పాటు. కొంతకాలం చక్కగా బతికున్నదది. ఎందుకని ఆ సమయానికి, ఆ వికాసానికి అనుగుణంగా అది అక్కడ ఉంది గాబట్టి అది ఉండగలిగింది. వికాసము పెరిగే కొంది ఇంకా అక్కర్లేదు గదా అది. కాబట్టి దాని స్థానంలో ఈ పెరిగిన వికాసానికి అనుగుణంగా ఆ రూపం మార్పు చేసుకుంది. దాంట్లో ఇంక మనం విచారించాల్సింది లేదు. సంతోషించాలి. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి సంతోషించాలి. ట్రబుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అక్కర్లేదు. భౌతికంగా మనకి స్థూలంగా ఆలోచించినప్పుడు మనకి అన్యాయం అనిపించుతుంది. వాటిని నిలబెట్టాలని చూస్తాము. అలాగా కాదు. ఒక మహాపరిణామం. ఇది మనం ఒక చోట కూర్చుని తీరిగ్గా ఉండటానికి అవకాశం లేదు. మనం ముందుకి ఎక్కడ ఆగటానికి లేదు. నాన్ స్టాప్ ఇది. ఉండే స్టేషన్‌లు ప్రారంభం స్టేషను, ముగింపు స్టేషన్ అంతే. మధ్యలో ఎక్కడ ఆగటానికి లేదిక. ఆగామా వెనకబడిపోతాం. అంతే. ఎంత స్పీడ్‌గా మనం వెళ్ళిపోవాలో. నాన్ స్టాప్. నో స్టేషన్స్ అన్నమాట మధ్యలో. ఎక్కడి దాకా వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి బయలుదేరొచ్చామో మళ్ళీ అక్కడికెళ్ళిపోవటం. ఆరిజినేటింగ్ స్టేషన్. ఏకత్వం నుంచి కిందకి దిగాం అనేకత్వంలోకి. మరలా అనేకత్వంలో నుంచి ఏకత్వంలోకి ప్రయాణం. ఏకత్వం నుంచి అనేకత్వం, అనేకత్వం నుంచి మరలా ఏకత్వం. ఆరోహణ, అవరోహణ. ముందు అవరోహణ అనేకత్వంలోకి రావడం, దిగువకి. మరలా అక్కడి నుంచి ఆరోహణ ఏకత్వంలోకి వెళ్ళడం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. నిరంతరము జరిగేది. ఇది ఒక సరదాగా ఒక ఆటలాగా. అందుకే ఆయనకి లీల అని అన్నాము. భగవంతుని లీల. దానికి జరుగుటయే గాని ఇట్లు జరుగుతాయని ఉండదు. కూడా భాగవతంలో వస్తుంది మనకి. ఇదంతా శాశ్వత లీల. భగవంతుని యొక్క లీల. అంటే ఆయన సంకల్పం అది. సరే అయితే. కాబట్టి ఇట్లా వలయంగా తిరిగేటప్పుడు ఏది కూడా ఎక్కడ శాశ్వతంగా ఉండడం అనేది కుదరదు. ఎందుకంటే మార్పులకి గురయ్యేది. వికాసానికి, క్రమ వికాసానికి. మనమే ఉదాహరణ పుట్టిన దగ్గర నుంచి మనం ఇప్పుడు ఎలాగున్నాం. ప్రతి క్షణము అభివృద్ధి చెందుతూనే ఉన్నాం కదా మన దేహం. మన దేహం ఎట్లా అభివృద్ధి చెందింది? మన మనస్సు యొక్క అభివృద్ధికి అనుగుణంగా. ఈ 2 సైమల్టేనియస్‌గా ఏది ముందు ఏది వెనక కాదు. ఒకేసారి ఇటు పక్కన మనస్సు వికాసం చెందడం, ఇటు పక్కన దేహం వికాసం చెందడం దానికి అనుగుణంగా. ఇట్లా ఈ 2 జమిలిగా వికాసం చెందుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పటికి ఈ స్థితికి వచ్చాం మనం. అట్లాగే సృష్టిలోని ప్రతి అణువు ఆ విధంగా ముందుకు జరుగుతూనే ఉంది. ఎక్కడ ఏది చూసుకున్నా గాని. దాంట్లో మనం ఇంకా ఆలోచించేది లేదు. మన చిన్నప్పటి దేహం ఉంది. ఆ ఫోటో చూస్తుంటాం. భలే ఉందే ఇక్కడ చాలా చక్కగా నవ్వుతూ, కేరింతలు కొడుతూ, చక్కటి మొహం, గుండ్రటి మొహం, చక్కటి కళ్ళు. ఆ ఫోటో చూడంగానే మళ్ళీ ఇలాగ అయిపోదాం అనంటే కుదురుతుందా? అలాగైపోవాలంటే మళ్ళీ మనసు చిన్నదైపోవాలి. మనసు చిన్నది కాబట్టి ఆ దేహం చిన్నదిగా ఉంది అక్కడ. చిన్నప్పుడు ఫోటోలు మరది. ఇప్పుడు మనసు పెరిగింది. దానికి తగిన విధంగా దేహం పెరిగింది. మరి ఇది మంచిదా చెడ్డదా ఇది? కాబట్టి సృష్టి మొత్తం ఇలాగ పెరుగుతూనే ఉంటుంది. ముందుకి వెళుతూనే ఉంటుంది. మరి ఈ విధంగా ముందుకి వెళ్ళాలి అంటే ఎన్నో శక్తులు పనిచేయాలి. అవన్నీ ఏంటన్నమాట? ద వెరీ ఫ్యాక్ట్ దట్ అడాప్టేషన్స్ డు అక్కర్, that the fittest to survive in the struggle for existence shows that what is called unconscious nature is in reality an aggregate of forces. మొత్తం శక్తుల సమూహాలు అన్నమాట ఇదంతా. రకరకాల శక్తులు రకరకాల స్థాయిల్లో పనిచేస్తున్నది. అంటే సత్యలోకం నుంచి ఆ బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా 7 లోకాల్లో 7 రకాలుగా ఆ ఫోర్సెస్ పనిచేస్తూ ఉన్నాయి.
aggregate of forces manipulated by semi-intelligent beings, elementals, guided by high planetary spirits, Dhyan Chauhans, whose collective aggregate forms the manifested verbum of the unmanifested logos. ఏదైతే అవ్యక్తంగా ఉందో దాన్ని వ్యక్త రూపంలోకి తీసుకొస్తున్నాయి ఈ ఫోర్సెస్ అన్ని. అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి ఈ సృష్టిని తీసుకొస్తూ ఉన్నాయి. అవి దానంతటిగా అది రాదు కదా, శక్తులు పనిచేస్తే గానీ ఆ ఫోర్సెస్. అలాగే వాటికి సంబంధించి ఇప్పుడు మనకి కరెంట్ ఉంది. కరెంటు తయారైన చోట నుంచి మన బల్బులోకి, మన ఫ్యాన్ లోకి రావడానికి ఎంత ఎన్ని ఫోర్సెస్ పనిచేసి దాన్ని స్థాయి తగ్గుకుంటూ దాని యొక్క శక్తిని తగ్గించుకుంటా అదంతా చేయాలంటే మరి ఎన్నో శక్తులు దానికి పనిచేస్తూ ఉంటాయి. 220 volts మనకు వస్తుంటే 440 volts అక్కడ ఉంటే ప్రారంభంలో అంత శక్తి, అపారమైన శక్తి అది. అలా ఏమైంది, 220 volts కి మనకి అనుగుణంగా అంటే స్థూల జగత్తుకి వ్యక్త సృష్టిలో అది పనిచేయటానికి 220 volts సరిపోతుంది. అంటే ఇక్కడ పూర్తిగా స్థితి భేదం చేత చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం, చాలా తక్కువ స్థితిలో ఉన్నాం, పరిమితమైన శక్తిలో ఉన్నాం, పరిమితమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి దానికి అనుగుణంగా, దానికి తగిన విధంగా ఆ శక్తి కూడా తనను తగ్గించుకుంటూ మనల్ని చేరింది. మనకి ఇక్కడికి వచ్చి పనిచేస్తుంది. ఇట్లా అనేక రకాల శక్తులు అనేక స్థాయి భేదాలతో సమూహాలుగా పనిచేస్తూ ఉన్నాయి. వాటిల్లో ఏంటి, పని చేసేవి, పని చేయించేవి. వాటి గురించి మనం చక్కగా అంతకుముందు చెప్పుకున్నాం. ధ్యాన్ చౌహాన్స్ అందరూ పని చేయించేవాళ్ళు. పని చేసేవాళ్ళు ఎలిమెంటల్స్, నేచర్ స్పిరిట్స్, వీళ్ళందరూ కూడా పని చేసేవాళ్ళు. అంటే కాబోయే మానవుళ్ళు, ఇంకా మానవుడిగా వాళ్ళు రాలేదు, మానవ వర్గుకి రాలేదు. వాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పని చేస్తూ ఉన్నారు ఈ సృష్టిలో వికాసం చెందటానికి కావలసిన విధంగా. మానవుడిగా వచ్చి ఇక్కడి నుంచి మనం అభివృద్ధి చెంది, వికాసం చెంది ఏంజలిక్ కింగ్డమ్, ధ్యాన్ చౌహానిక్ కింగ్డంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పని చేపించే వాళ్ళంగా ఉన్నాం. అంతకుముందు మనం పని చేసే వాళ్ళంగా ఉన్నాం కదా. ఆ నేచర్ స్పిరిట్స్, ఎలిమెంటల్స్ ఆ స్థితి దాటే మనం ఇలాగా వలయంగా తిరుగుతూ జంతు వర్గు నుంచి ఇలాగా మానవ వర్గులోకి వచ్చాం. కాబట్టి మ్యానిపులేటెడ్ బై సెమీ ఇంటెలిజెంట్ బీయింగ్స్, ఎలిమెంటల్స్ మనకి తెలియకుండా జరిపేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా తారుమారు చేసినట్టుగా మనకి తెలియకుండా ఈ పనులన్నీ జరిగేటట్టుగా ఆ సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్, ఎలిమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. వాటికి సహాయంగా ఎవరున్నారు, గైడెడ్ బై హై ప్లానెటరీ స్పిరిట్స్. ధ్యాన్ చౌహాన్స్ అనేది ఏదైతే ఉందో ఆ సమూహం. ధ్యాన్ చౌహాన్స్ అంటే ఎవరో ఒక వ్యక్తి, ಅಥವಾ 10 మంది 20 మంది వ్యక్తులని కాదు, ఇది కూడా ఒక సమూహం. హై ప్లానెటరీ స్పిరిట్స్ అంటే గ్రహ ప్రజ్ఞల కన్నా మించిన ప్రజ్ఞలు అన్నమాట. ఒక గ్రహ ప్రజ్ఞ ఉందంటే గ్రహం మొత్తానికి సంబంధించి ఆత్మగా ఉన్నది ఏదైతే ఉందో అది ఆ గ్రహం వరకే పరిమితం. అది అట్లాగా మనకి సూర్యుడు, సౌర కుటుంబం ఉంది, సౌర ప్రజ్ఞ. దానికన్నా మించిన ప్రజ్ఞలుగా ఉంటాయి ధ్యాన్ చౌహాన్స్. అంటే మనకు కనపడేవన్నీ భౌతిక రూపం. భూగ్రహం ఉన్నది, భూమి ఉన్నది, భూమి భౌతిక రూపం మనకు కనిపిస్తుంది. ఆ భూమికి ఒక ప్రజ్ఞ ఉన్నది, ఆత్మ ఉంది. అది మొత్తాన్ని ఆవరించి మనకి కంటికి కనపడకుండా ఉంటుంది. అట్లాగే మిగతా గ్రహాలకి గ్రహ ప్రజ్ఞలు, అలాగే ఈ సూర్యుడికి సౌర ప్రజ్ఞ, సౌరాత్మ, సూర్యుడి యొక్క ఆత్మ. మనకు కనపడే సూర్యగోళం భౌతిక గోళం,
మన కంటికి ఏది కనపడ్డా కానీ అది భౌతికం. భౌతికం అంటే ఆటోమేటిక్ గా దాని ఆవరించు ఏది ఉంటుంది? చైతన్యం ఉంటుంది, అప్రజ్ఞ ఉంటుంది. గైడెడ్ బై హై ప్లానెటరీ స్పిరిట్స్ whose collective aggregate forms the manifested verbum. వీళ్ళందరి యొక్క కృషి యొక్క ఈ సంయుక్త కృషి, వీళ్ళందరి యొక్క సంయుక్త కృషి ఫలితంగా ఏమవుతుంది? వెర్బం యథాతథంగా. యథాతథం అంటే అంతకుముందే ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది అన్నట్టుగా. యథాతథం అంటే అక్కడ తమాషా చూడండి. అద్దం ముందు ఉన్నది ఏదైతే ఉందో అద్దంలో ప్రతిఫలిస్తూ ఉన్నది. అద్దంలో ప్రతిఫలించాలంటే ఇప్పటికీ అలాగ వచ్చేస్తుందా? ఎన్ని శక్తులు పనిచేస్తే దాని యొక్క ప్రతిరూపం మనకి అద్దంలో కనిపిస్తూ ఉంది. అద్దంకి ఎదురుగా ఎవరైతే నిలబడి ఉన్నారో, ఏదైతే ఎదురుగా ఉన్నదో దాన్ని ప్రతిఫలింపజేస్తుంది అద్దం. ఎన్ని శక్తులు అక్కడ పనిచేస్తే ఆ అద్దంలో ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా. కాకపోతే కుడి ఎడములు తేడా, కుడి ఎడములు అటు ఇటు దటు మారి ఒక్క తేడాతో మనకి యథార్థం ఉన్నది ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉన్నది. వెర్బం అన్నాం అందుకే దాన్ని, యథాతథంగా. ఏది యథాతథంగా? ఇది ప్రతిబింబముగా ఉంది. వ్యక్తమైన సృష్టి అనగానే అది ప్రతిబింబము, ఇది వాస్తవం కాదు, ప్రతిబింబం. యథార్థంగా ఒకటి ఉన్నది, బింబము ఒకటి ఉన్నది. బింబము ఒకటి ఉంది కాబట్టి దాని యొక్క ప్రతిఫలం ఈ అద్దంలో పడి ప్రతిబింబముగా వస్తుంది. అట్లాగే ఈ సృష్టి అంతా మేనిఫెస్టెడ్ వెర్బం ఆఫ్ ది అన్మానిఫెస్టెడ్ లాగాస్. ఏదైతే అవ్యక్తంగా ఉన్నదో, అవ్యక్త సృష్టి. లాగాస్ అంటే సృష్టికర్తకి సంబంధంగా ఉంటుంది మాట, ఆ పదం. ఈ అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి తీసుకొచ్చేవాళ్ళు సృష్టికర్త, లాగాస్. ఇది రెండు రకాలుగా పలుకుతాం దీన్ని. లోగో అని కూడా పలుకుతాం, LOGO, లోగో. అయితే దాని అర్థం ఏంటంటే ఒక సింబల్, ఒక చిహ్నం లాగా, ఒక రాజముద్రిక లాగా. మనకి మనం పాము తలలోకి తోక వచ్చినట్టుగా దాని నుంచి లోపల రెండు ట్రయాంగిల్స్, ఒకటి ఊర్ధ్వానికి ఒకటి అధో దిక్కుగా, అట్లాగ రెండు ట్రయాంగిల్స్ ఒకదానికి ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకుని లోపల టీ అనే దాంతో ఇలాగ ఒక సింబల్ పెట్టేసి అదేంటి లోగో అన్నమాట. అంటే ఒక సంస్థకి, ఆ సంస్థకి సంబంధించి ఏం చెప్పదలుచుకుందో, ఏ ఆశయంతో అది ఏర్పడిందో, ఏ విషయాలు దీని ద్వారా అందజేయాలని అనుకుంటున్నారో ఆ మొత్తం ఆ చిన్న డ్రాయింగ్ లో ఉంటుంది, ఆ చిన్న చిత్రంలో ఉంటుంది ఆ బొమ్మలో. దాన్ని లోగో అంటాం. అట్లాగే మనం ఏదైనా కానీ, యాపిల్ లోగో ఉంది వాడిది, సగం తిన్న యాపిల్ కంపెనీ ఉంది కదా, సాఫ్ట్వేర్ కంప్యూటర్ కి సంబంధించి యాపిల్ కంపెనీ లోగో సగం కొద్దిగా కొరికిన యాపిల్ బొమ్మ. వాడు ఎందుకు అది పెట్టాడు? ఆ యాపిల్ సృష్టికర్త ముందేమీ లేదు, అప్పటికి ఇంకా యాపిల్ ని ఈ సామ్రాజ్యంలోకి రాలేదు వాడు, ఇంకా ఈ కంప్యూటర్ సామ్రాజ్యంలోకి, సాఫ్ట్వేర్ సామ్రాజ్యంలోకి. ఏం చేయాలో తెలియలేదు మనకి. తిరుగుతూ హిమాలయ పర్వతాలు వెళ్ళాడు. అక్కడ ఒక గురువు గారిని కలుసుకున్నాడు, ఒక సాధు, ఒక యోగిని కలుసుకుని ఇలాగా ఏం చేయాలో తెలియట్లేదని ఆయనకి నివేదించుకున్నాడు. ఏం చేయమంటారు అని ఆయన్ని అడిగాడు. ఆయనకి సమర్పణగా ఇంక అట్లా కూర్చుండిపోయాడు ఆయన దగ్గర. దాంతో అతను ఏం చేశాడంటే ఒక యాపిల్ తీసుకురా అన్నాడు. యాపిల్ కాయ తీసుకెళ్ళాడు, కొంచెం కొరికి ఇచ్చాడు. ఇక నువ్వు రేపటి నుంచి పని ప్రారంభించుకో అన్నాడు. ఏ పని ఏంటి ఏమీ తెలియదు, వచ్చేసాడు. ఇంకా అక్కడి నుంచి అతనికి థాట్స్ రావడం మొదలుపెట్టాడు, ఆలోచన, సంకల్పాలు. తద్వారా యాపిల్ కంపెనీ, బ్రహ్మాండమైన యాపిల్ కంపెనీ తయారు, మహాసామ్రాజ్యం. అందుకని దానికి ఏం చేశాడు, ఆ యాపిల్ గుర్తు పెట్టుకున్నాడు. దాన్ని లోగో అంటాం, LOG.
మళ్ళీ అదే స్పెల్లింగ్ తో మనకి LOGOS. ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా మనం ఏం చెప్పాలంటే ఇది ఆధ్యాత్మిక విషయాలకి సృష్టికి సంబంధించిన విషయంగా వచ్చినప్పుడు లాగాస్. ఎందుకంటే ద యాక్టివ్ ప్రిన్సిపల్, లాగాస్ అంటే అర్థం ద యాక్టివ్ ప్రిన్సిపల్ లివింగ్ ఇన్ అండ్ డిటర్మైనింగ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. డిటర్మైనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వ్యక్త సృష్టిని అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి తీసుకొచ్చేది ఏదైతే ఉందో అది ఆ సృష్టికర్తని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి లాగాస్ అని అంటాం. అట్లా అన్మానిఫెస్టెడ్ అవ్యక్త సృష్టి ఏదైతే ఉందో యథాతథంగా వ్యక్తమైంది. ఇక్కడ వ్యక్తమైంది అంటే అర్థం ఏంటి? ఇదే అవ్యక్తంలో ఉంది. అవ్యక్తంలో కొంత ఉండి వ్యక్తమయ్యేటప్పుడు కల్లా మరికొంత రావటానికి సాధ్యం కాదు. అవ్యక్తంలో ఏదైతే ఉందో మొత్తం తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ వ్యక్తంలోకి వస్తుంది. వ్యక్తం ఏదైతే ఉందో ఇదంతా అంతకుముందు అవ్యక్తంలో ఉంది. అందుకని వెర్బం అనే మాట వాడారు. వెర్బం అంటే యథాతథంగా, అంటే ప్రతిబింబం లాగా. అవ్యక్తానికి ప్రతిబింబము వ్యక్తం. మనిద్దరము ఒకళ్ళకొకళ్ళం ప్రతిబింబంగా ఉన్నాం. మీ యొక్క ప్రతిబింబము నాకు, నా యొక్క ప్రతిబింబము మీకు అన్నట్టుగా. అందుకే మనకు ముందు ఇట్లా చెప్పుకున్నాం, ఫస్ట్ రిసీవింగ్ మోడ్, గివింగ్ మోడ్. ఈ రెండు ఎక్కడున్నాయి? ఒకళ్ళలోనే కదా ఉన్నాయి. అది మన ఇద్దరిని కలుపుతూ ఉన్నది. ఒకళ్ళేమో అవ్యక్తంగా ఉన్నాం, ఒకళ్ళు వ్యక్తంగా ఉన్నారు. కాబట్టి ఈ అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడానికి సృష్టి అంతా అనేకమైనటువంటి ఆ శక్తి సమూహాలు పనిచేస్తూ ఉన్నాయి. And constitutes at one and the same time the mind of the universe and its immutable law. మరి ఇదంతా రావాలంటే ఆలోచన ద్వారా. ఆలోచనకి మైండ్, మనస్సు. మన మనస్సు మనకి ఖండితమైన మనసు, అంటే చిన్న మనసు, ఒక ముక్కలాంటి ఇది అనమాట. ఒక పెద్దది ఉంటే దాంట్లో ఒక చిన్న ముక్క మనది, మన మనస్సు. మొత్తానికి సంబంధించి ఒక మనస్సు ఉన్నది, యూనివర్సల్ మైండ్, విశ్వ మనస్సు. ఆ విశ్వ మనస్సు యొక్క ప్రతీకే మన మనస్సులో ఇలాగ పనిచేస్తుంది. ఈ విధంగా విశ్వ మనస్సులో ఏ సంకల్పం అయితే ఉందో అది అవ్యక్తం నుంచి ఇట్లా వ్యక్తంలోకి రావడానికి వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. అక్కడితో అలాగా ఆపారు అన్నమాట. అదే అట్లా మొత్తం 6 నెంబర్డ్ ఐటమ్స్ గా దీన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి ఏంటి అన్న విధంగా ఇచ్చారు. మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ మొత్తం ఆ 6 ఐటమ్స్ ని సంగ్రహంగా ఏదైతే మనకి ఈ పాణ్యం రామనాథ శాస్త్రి గారు అనువాదం చేసి మనకి ఇచ్చారో అది ఒకసారి మొత్తం 6 ఐటమ్స్ ని చదువుకుంటే వరుసగా ఇంకా అలా మనకి ముద్ర పడిపోతుంది. అప్పుడు దీన్ని ఆధారం చేసుకుని మనం ఆ స్టాంజర్స్ లోకి వెళ్ళిపోవచ్చు. 7 స్టాంజర్స్, వాటి యొక్క వివరణలోకి మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. అందువల్ల మనం ఒకసారి ఈ 6 ఐటమ్స్, 6 నెంబర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ 6 ఐటమ్స్ ని ఒకసారి మళ్ళీ చదువుతాను. ఒకసారి అలా వింటూ ఉండండి. అలా మనలో అలా ముద్ర పడిపోతుంది మైండ్ లో, మన మైండ్ లో. అంటే మన మైండ్ ఏంటి? యూనివర్సల్ మైండ్ యొక్క ప్రతీక. యూనివర్సల్ మైండ్ గా మారిపోతుంది మనం. యూనివర్సల్ మైండ్ లో సమస్తము అక్కడ ఉంది. మన మనసులో దాని యొక్క చిన్న చిన్న ఇదే ఉంది, కనపడనట్టుగా, వ్యక్తమయ్యి అవనట్టుగా, తెలిసి తెలియనట్లుగా మన దగ్గర ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం వినడం ద్వారా విశ్వ మనస్సుతో మనం తాదాత్మ్యం చెంది విశ్వ మనస్సుగా మన మనస్సు విశ్వ మనస్సులో కలిసిపోయి సమస్తము మనకి అర్థమయ్యేటట్టుగా అలాగా వచ్చేస్తున్నాం. ఫస్ట్ ఐటమ్
యుగ యుగాల జ్ఞాన భాండార సంచయం, ద సీక్రెట్ డాక్ట్రిన్. దీనిలో వివరించిన జగత్తు యొక్క పుట్టు పూర్వత్రాలు వివరాలు మహా అద్భుతమైనవి. ఈ జగత్తు యొక్క పుట్టు పూర్వత్రాలే కదా మనం చూసాము ఈ 7 స్టాంజర్స్ లో, అవన్నీ ఉన్నాయి. పురాణాలలో ప్రక్షిప్తంగా ఉండిన విషయాలను ఇక్కడ వెలికి తీసుకురావడం జరిగింది. గురువుల నుండి శిష్యులకు పరంపరగా విషయాలు లభ్యమయ్యాయి. ఈ విషయాలు ఆఖ్యాయికల గుప్త సంకేతాల ద్వారా బహిర్గతమయ్యాయి. రేఖాగణితంలోని సూత్రాల వలె చాలా కొద్ది పుటల్లో ఈ విజ్ఞానం ప్రక్షిప్తమై ఉంది. తపస్సంపన్నులైన మహర్షులు దివ్య దృష్టి చేత మానవ జాతి యొక్క పుట్టు పూర్వత్రాలు తెలుసుకోగలిగారు. తమ దివ్య దృష్టి చేత వారికి అంతరంగ పరిణామ ప్రక్రియలు కరతలామలకములు. ఎంత సంపన్నులైన మానవులకు అవి రేఖామాత్రంగానే ఉంటాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆత్మ విషయమైన సంగతులను అంగీకరించదు. అందుచేత అది సనాతనమైన బ్రహ్మాండ రచన వివరాలను తిరస్కరిస్తుంది. అయితే ఈ వివరాలు ఏ ఒక్కరి స్వకల్పోల కల్పితాలు కావు. మహర్షులు వారికి లభ్యమైన అంశాలను తమ బోటి మహర్షుల పరిశోధనలతో పోల్చి పరిశోధించి జగన్నిర్మాణాన్ని గురించి మానవ జాతి ప్రగతిని గురించిన జ్ఞానాన్ని సంతరించారు. ఇంతేగాక యోగ విద్య సంపన్నులొకటచే ప్రకృతిలోని ప్రతి విషయము యొక్క ఆంతర్యాలలో ప్రవేశించి వాటికి ఆశ్రయమైన రహస్యాలను తెలుసుకోగలిగారు. వారు బోధన చేయుటకు పూర్వమే నేర్చుకునుటలో సాధనలో జీవితాలు గడిపారు. తమ స్థూల సూక్ష్మ మానసిక ఆధ్యాత్మిక శరీరాలను సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా పరిశుద్ధపరుచుకోగలిగారు. ఏ మహర్షి కనుగొన్న విషయమైనా ఇతర మహర్షుల దర్శనములతో సరిపోల్చి సరి అయినదని నిర్ధారణ చేసుకున్న తరువాతనే అంగీకార యోగ్యమైనదిగా బయలుపరిచారు. యుగ యుగాల పరిజ్ఞానం ఇలాగూ ప్రక్షిప్తం అయి ఉండింది. అది ఫస్ట్ ఐటమ్. మనం చాలా దాదాపుగా 7, 8, 10 క్లాసులు దాదాపుగా అయినాయి మనకి, 10 పాఠాలు. ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ మనం సింహావలోకనం చేసుకుంటే ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనం సమగ్రంగా దాన్ని అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. ఆ 7 స్టాంజర్స్ విశ్వానికంతటికి, ఇది సెకండ్ ఐటమ్. విశ్వానికంతటికి మూలాధారమైన తత్వము ఒక్కటి ఉన్నది. మనం ఎక్కడికి వచ్చినా కానీ, ఈ స్థూల జగత్తుకు వచ్చినా కానీ ఇది మాత్రం మర్చిపోకూడదు. ఒకటే అనేకమైనది. ఒకటిలోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. జగాలన్నీ దాని వైపుకి మొగ్గుతూ దాన్ని తెలుసుకునేందుకే ప్రయత్నిస్తూ ఉన్నాయి. అదే బ్రహ్మ పదార్థం, అదే జగత్ కారణం. కొందరు ప్రతిభావంతులైన యోగి పొంగవులు తాత్విక తార్కిక ధోరణుల ద్వారా సర్వ కారణాలకు కారణమైన అకారణమై వెలుగొందుతున్న పరతత్వం ఉండేందుకు అవకాశం కలదని నిర్ధారించుకున్నారు. ఈ తత్వం వస్తుసార తత్వం, సబ్స్టెన్స్ ప్రిన్సిపల్. రెండు, సబ్స్టెన్స్ అంటే పదార్థం, ప్రిన్సిపల్ మూలతత్వం. అవ్యక్త స్థితిలో ఇది తత్వముగాను అంటే ప్రిన్సిపల్ గాను, వ్యక్తమైనప్పుడు వస్తువు గాను అంటే సబ్స్టెన్స్ గాను భాషిస్తుంది. అంటే మనకి రిసీవింగ్, గివింగ్ రెండు వేరువేరుగా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ రెండు కలిపి ఒకటి అన్న దాంట్లోకి ఇలాగే మనకు అవ్యక్త స్థితిలో ఇది తత్వముగాను, వ్యక్తమైనప్పుడు వస్తువుగాను భాషిస్తుంది. అనాది అనంత అవ్యక్త గోచరము అగోచరము అయిన ఆకాశం ఇది స్పేస్. ఈ పరబ్రహ్మతత్వం విశ్వమంతటా వ్యాపించి ఉన్న తత్వం, అదే సత్యం. ఇది అపౌరుషేయం, జగత్తంతటనే తనలోనే ఇముడ్చుకున్నది.
అవ్యక్తంగా అపౌరుషంగా ఉండడమే ఈ పదార్థం యొక్క మూలతత్వం. ఇది విశ్వమంతటా ప్రతి అణువులోనూ నిక్షిప్తమై నిగూఢమై ఉన్నది. మూడవది, థర్డ్ నెంబర్ 3, అగ్రాహ్యమైన ఈ వస్తుసార తత్వం యొక్క ఆవిర్భావమే ఈ విశ్వం. దీనిని సారము అని వర్ణించడము కూడా తత్వదర్శన దృష్ట్యా అనుచితం. దీనిని ఒక వస్తువుతో, ఒక రూపంలో, ఒక పేరుతో అన్వయించుట సరికాదు. అది మేధస్సుకు అగ్రాహ్యం. ఇది శక్తి, ద్రవ్యము ఈ రెండిటి మేళవింపు. పరబ్రహ్మము, మూల ప్రకృతి ఒక్కటే, తత్వతః ఒక్కటే, కానీ వస్తుతః రెండు. ఇది పరబ్రహ్మముగా గాక దానిపై తెరవలే మూల ప్రకృతిగా గోచరిస్తుంది. అన్నిటికీ వెనుకన ఉన్న ఏకత్వము సత్యముగా కాకుండా అపరిమితము, అగ్రాహ్యము కాకుండా సృష్టికి మూలాధారమైన మూల ప్రకృతి వలె అవతరిస్తుంది. ఫోర్త్ ఐటమ్, ఈ జగత్తులో వస్తు సముదాయం అంతా మాయయే. ఎందుకనగా ఈ వస్తు సముదాయం అంతా తాత్కాలికమైనది. మిణుగురు పురుగు నుండి సూర్యుని వరకు ఉన్న ప్రాణి సముదాయం అంతా తాత్కాలికమే. అంటే ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతుంది కాబట్టి. ఎందుకు మార్పులకి గురవుతుంది? అభివృద్ధి కేసు వెళ్తుంది కాబట్టి. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మాయ అంటే దీన్ని తోసిపారేయటం అన్నది కాదు. ఎందుకు మాయ అంటున్నాం? మార్పులకి గురయ్యేది కాబట్టి. ఎప్పుడు చూసినా కానీ ఇందాక చూసాం, మళ్ళీ ఇప్పుడు కనపట్లేదు, ఇంకో రూపంలోకి వచ్చేసింది. అట్లా మార్పులకి ఎప్పటికప్పుడు అంతకుముందు ఉన్నది నాశనం అయిపోతుంది, కొత్తదే వచ్చేస్తా ఉంది. ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ ఉంది. అందుకని దీన్ని మాయ అనేది పేరు పెట్టారు. కానీ వాస్తవం ఏంటి? ఎందుకు ఇట్లాగా జరుగుతుందంటే అభివృద్ధి కేసు వెళుతుంది కాబట్టి, వికాసం చెందుతూ వెళుతుంది కాబట్టి. అందువల్ల వెనకడ తెలిపోతుంది, ఇప్పుడు ఉన్నది వస్తుంది ఆ వికాసానికి అనుగుణంగా. కాబట్టి అభివృద్ధి క్రమంలో అది వెళుతూ ఉంది. లా ఆఫ్ ఎవల్యూషన్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. అది పరిణామ ధర్మం, పరిణమించటం, ప్రతి క్షణం పరిణమిస్తూ వెళుతుంది కాబట్టి అది ఎప్పుడు ఒక ఉన్నది అదే మళ్ళీ ఉండదు, మార్పులకి గురవుతూ ఉన్నది. కాబట్టి దాన్ని అట్లాగా అన్నాం. మిణుగురు పురుగు నుండి సూర్యుని వరకు ఉన్న ప్రాణి సముదాయం అంతా తాత్కాలికమే. ఎందుకంటే మిణుగురు పురుగు ఈ రోజున కనిపించింది, అది మళ్ళీ ఎవల్యూషన్ లో ముందుకు వెళుతూ ఉంది. వెళ్ళిపోయి ఎక్కడ దాకా వెళ్ళింది? సూర్యుడి దాకా వెళ్ళిపోతుంది. అది సౌర ప్రజ్ఞ దాకా వెళ్ళిపోతుంది, సూర్య ప్రజ్ఞ దాకా. ఇప్పుడు మిణుగురు పురుగా ఉన్నది, రాబోయే రోజుల్లో సూర్యుడు అవుతుంది అది. అట్లా అన్ని కూడా. అందుకని ఇది మాయ అంటున్నాం. సుస్థిరము, పరిణామరహితమైన ఏకతత్వంతో పోల్చి చూచినప్పుడు ఈ సృష్టి అంతా తత్వవేత్త దృష్టికి ఎండమావి వంటిది. అయితే ఈ జగత్తులో జీవించే అప్రాజ్ఞులైన జీవులు దృష్టికి ఈ జగము నిజమైనదిగా గోచరించింది. ఈ జగత్తు ఎంత నిజమైనదో ఆ జీవులు కూడా అంత నిజమైన వారు. ఫిఫ్త్ ఐటమ్, ఈ జగత్తులో సృష్టి ఎన్నో అంతర్వులలో ప్రవర్ధిల్లుతున్న జీవరాశులన్నింటికి దేనికి తగినంత ప్రజ్ఞ దానికి ఉంటూ ఉంది. మానవ దృష్టికి చైతన్యం లేనిదిగా గుపించే ఖనిజాదుల్లో చైతన్యం లేదనుకోకూడదు. అట్లాగే ఏ అంతస్తులో ఉండే వస్తువులు ఆయా అంతస్తుకు తగిన చైతన్యం కలిగి ఉన్నాయి. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు. బాహ్య దృష్టికి ప్రాణం లేనివిగా గుపించిన వానిలో చైతన్యం సూక్ష్మంగా అంతర్లీనమై ఉంది. ఆధ్యాత్మిక దృష్టికి చైతన్యం లేనిదంటూ ఏ వస్తువు లేదు. చైతన్యం లేదనుకోండి, అభివృద్ధికి అవకాశం లేదు. ఎక్కడ ఉన్న గొంగళ అక్కడే అన్నట్టు ఎక్కడదక్కడ ఆగిపోతుంది. చైతన్యం ఉండడం వల్ల ఆ వికాసానికి అవకాశం ఏర్పడింది. వికాసం ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మార్పుకి గురవుతూ ముందుకు వెళుతూ ఉన్నది. మార్పుకి గురవుతూ ఉన్నది అంటే అర్థం ఏంటి? దాంట్లో చైతన్యం ఉండడం వల్ల.
ఆధ్యాత్మిక దృష్టికి చైతన్యం లేనిదంటూ ఏ వస్తువు లేదు. ఆధ్యాత్మిక విద్యా కోవిదులు అంతరదృష్టితో ఉపాధిలో గుప్తంగా ఉండే చైతన్యాన్ని గుర్తించగలరు. ఇంద్రియాలకు గోచరమైనదే నిజము అనేవారు కొందరున్నారు. వారికి బాహ్య దృష్టే కానీ అంతరదృష్టి లేదు. కానీ తత్వవేత్తల దృష్టికి కనబడే దానికన్నా కనబడనిదే పరమ సత్యముగా గోచరిస్తుంది. ఇక్కడ ఆ చైతన్యము ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి అది సత్యము అని మనం అనుకుంటున్నాం. ఈ మార్పుకి గురయ్యేది కూడా ఆ చైతన్యానికి సంబంధించిందే. అంటే మొత్తం ఉన్నది ఒకటి. ఒకటే అనేకం అవుతున్నాడు. కాబట్టి మార్పుకి గురయ్యేది చైతన్యమే. మార్పుకి గురి కాకుండా స్థిరంగా ఉండేది చైతన్యం. ఏది తీసుకున్నా చైతన్యమే. 6th ఐటమ్. విశ్వం యొక్క ప్రవర్తన తీరుతెన్నులు అంతరంగము నుంచి బయటకు పెళ్ళుబుకుతూ ఉంటాయి. ఎందుకని? అంత ఒకటిలో మనం ఉన్నాం కాబట్టి. ఒకటిలో మనం ఉన్నాం కాబట్టి మళ్ళీ మనలో కూడా లోపల వెలుపల లేదు. అది అంతే. అగోచరమైన రీతి ఎలా ఉన్నదో ఇక్కడ మనకు గోచరమయ్యే వస్తువు కూడా అదే పోలిక కలిగి ఉన్నది. విశ్వరీతి నీతులు మానవునిలోనూ యథాతథంగా ఉన్నాయి. ఈ సృష్టి విధానం తీరు మానవుని మనుగడను గమనించగలిగితే బాగా అర్థమవుతుంది. ఇచ్ఛ, ఆలోచనలు, కోరికలు అదృశ్య స్థితిలో స్ఫూర్తిని ఇచ్చి బాహ్య చర్యలకు ప్రేరకమవుతూ ఉన్నాయి. బ్రహ్మాండాలలో అనేక పనులు సజావుగా నడవటం కోసం సూక్ష్మ లోకాల్లో కొందరు బుద్ధిజీవులు పనిచేస్తూ ఉన్నారు. వీరిని దేవతలు లేక ధ్యాన చౌహానులు అని అంటారు. పేరు ఏదైనా వారు ఈశ్వర సంకల్ప ప్రవర్తకులు అని తెలిస్తే చాలు. వీరందరూ వారు వారు చేసే పనులకు అనుగుణ్యంగా ఉండే జ్ఞానంతో తరతమ భేదాలతో ఉంటారు. గమనించవలసినదేమంటే వారిలో కొందరు భవిష్యత్తులో మానవులు కాగలవారు. మరికొందరు ఆయా లోకాల్లోని పదార్థంలో ఉపాధులు పొంది ఉన్నవారు. మరికొందరు ఒకప్పుడు మానవులుగా ఉండినవారు. వీరందరూ జ్ఞానపూర్ణులే. వీరందరిలో అగుపించే గుణాలు నిస్వార్థత, నిరహంకారము, ఉద్రేక రాహిత్యం. మానవత్వము నుండి పరిణితి చెందిన వారు అహంకారము, స్వార్థము, ఉద్రేకము మొన్నగు పరిమితులను అధిగమించిన జీవన్ముక్తులు, ప్రశాంత చిత్తులు. ఇక ఉత్తమ దేవతా స్వరూపులైన ధ్యాన చౌహానులకు మానవులలో ఉండే దుర్గుణాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. మానవత్వము పొందవలసిన వారికి మానవుల్లో ఉండే దుర్గుణాలు ఇంకా అవ్వలేదు. కనుక అంటే ఎలమెంటల్స్, నేచర్ స్పిరిట్స్ కాబోయే మానవులు అనమాట. మానవులుగా రాలేదు కాబట్టి మానవుల్లో ఉండే లక్షణాలు ఏమి వాళ్ళకి తెలియదు. కనుక వారికి మానవుల్లో ఉండే దుర్లక్షణాలు ఏవో తెలియదు. జీవన్ముక్తులైన మహాపురుషులు ఆత్మలోకానికి చేరువయ్యే కొలది వారి ప్రజ్ఞ ఇతోధికంగా వికాసాన్ని పొందుతూ వారి అంతఃశక్తులు అందుకు తగినట్లుగా వికసిస్తూ ఉంటాయి. సూక్ష్మ లోకాల్లో పనిచేస్తున్నప్పుడు వారు అక్కడి వారితో పరమైక్య భావంతో మెలుగుతూ ఉంటారు. స్థూల లోకంలో పనిచేస్తున్నప్పుడు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. కానీ వారి అంతరంగంలో భేదభావము రవంతైనా ఆగుపడదు. అంటే మహాత్ములు ఈ భూలోకానికి దిగి వచ్చి ఈ సృష్టి జీవుల కోసం ఈ భూలోకంలోని సమస్త మానవాళి కోసం ఎవరైతే పనిచేయటానికి వచ్చారో వాళ్ళలో ఇటువంటి వాళ్ళు విశిష్టమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. అంతరంగంలో భేదభావము రవంతైనా ఆగుపడదు. వారు నిరంతర జీవన స్రవంతిలో భాగం. స్థూల లోకములలో జీవమును పరిపూర్ణముగా ప్రసారం చేసే వాహికలుగా ప్రవర్తిస్తుంటారు. వీరు చిరంజీవులు. వీరు మానవులలో ఉన్నతులు, శ్రేష్ఠులు. అట్లాగని ఉన్నతులు అంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారనే కదా.
ఉన్నతులు శ్రేష్ఠులు అన్నామంటే శ్రేష్ఠులు కానివారు ఉన్నతులు కానివారు ఉన్నారనే అర్థం వస్తుంది. వీళ్ళంతా ఏంటి? కాబోయే ఉన్నతులు. ఇప్పుడు ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో, దిగువ స్థాయిలో ఉన్నారో వీళ్ళందరూ ఏంటన్నమాట, క్రమక్రమ వికాసం పొంది ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు, ఆ శ్రేష్ఠులుగా మారిపోతారు వాళ్ళు. కాబట్టి మనం పోల్చడానికి ఏమి లేదు ఇక్కడ. ఇంకా అందరము దానికేసి ప్రయాణం చేస్తూ ఉన్న వాళ్ళని. కొంతమంది ప్రయాణం పూర్తయినా కానీ మళ్ళా మానవాళి కోసం పనిచేయడానికి కిందకి దిగి వచ్చారు కొందరు. అంతే తప్పితే అందరం కూడా ప్రయాణంలో ఉన్నవాళ్ళు. కాబట్టి అందరము సమానం. అజ్ఞ వికాసంలో తేడా ఉండొచ్చు. ఈశ్వర సంకల్ప ప్రవర్తకులైన సూక్ష్మ లోకవాసులు వారి వారి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. వీరు మానవాళిని భయపెట్టరు, రక్షక భటుల వలె కాపాడరు, పూజా పునస్కారాలతో ప్రీతిని పొంది పక్షపాత బుద్ధితో వ్యవహరించరు. కేవలం ఈశ్వరార్పణ బుద్ధితో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. జన్మ కర్మ బంధ విముక్తులై ఈశ్వర సంకల్ప ప్రవర్తకులుగా పనిచేస్తూ రాగా వారిలో ఏమాత్రమైన స్వార్థం అజ్ఞాతంగా దాగి ఉన్నా అది క్షీణించిపోతుంది. పరమాత్మకు సన్నిహితులు అయ్యే కొద్దీ వారిలో దివ్య శక్తులు అధికంగా వ్యక్తమవుతాయి, జ్ఞానము అధికమవుతుంది. ఆ కారణం చేత వారిలో సమైక్యత, సామరస్యత, పరిపూర్ణతను చెందుతాయి. ఈశ్వరాజ్ఞ ప్రవర్తకులైన అన్ని గణాల్లో ఈ సామరస్యత, సమైక్యత వెళ్ళి విరుస్తుంది. సూక్ష్మ లోకాలు ఉన్నాయని, అందు దేవతా గణాలు ఉంటాయని భౌతిక శాస్త్రజ్ఞులు విశ్వసించరు. వారు దేహాత్మవాదులు. జీవితానంతరం ఆత్మ అనేది ఉండదు అనేది వారి వాదం. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారా? లేదు. ఈ స్థాయి ఇప్పటి వికాసానికి అనుగుణంగా వాళ్ళు అట్లాగా వాదిస్తున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు అందినంత మేరకి వాళ్ళకి అట్లా అనిపించింది. వాళ్ళు ఈ విధంగా ఈ రోజున వాదిస్తున్నారు. ఆ వాదించిన వాడే మళ్ళీ రేపేమవుతాడు? మొత్తం ఒక మహర్షిగా మారిపోతాడు వాడు. అంటే వికాసం చెందే కొద్ది మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళనేమి మనం తిట్టక్కర్లేదు. వీళ్ళకేం తెలియదు, వీళ్ళు అజ్ఞానులు అని అనక్కర్లా మనం. వాళ్ళకి ఈ రోజుకి ఇట్లాగ అందింది వాళ్ళకి, అందుకని అలా వాదిస్తున్నారు వాళ్ళు. రేపు ఆటోమేటిక్గా మారిపోతారు. మరి చలం ఏం చేశాడు? పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నాడు. కానీ ఆయన యొక్క తపన ఏంటి? బాధ. రే ఈ స్త్రీలోకం ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నది, ఎంతో దోపిడికి గురవుతూ ఉన్నది. స్త్రీ ఎంతో దోపిడిగా గురవుతూ ఉన్నది. ఆయన ఉన్న కాలంలో ఆయన చుట్టూ ఆ సమాజంలో ఉన్న పరిస్థితులకి ఆయన అలా స్పందించి వారి కోసం ఆయన పోరాటం చేయటం మొదలు పెట్టాడు. కథలన్నీ కూడా ఆ పద్ధతిలో రాశాడు. చివరికి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆయన ఒక్క చూపుతో పూర్తిగా ఆధ్యాత్మంలోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా తన యొక్క స్థితిని గుర్తుకు తెచ్చుకున్నాడు. స్వస్థితిలోకి వెళ్ళిపోయాడు. తాను ఎవరు అన్న దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఐయామ్ దట్ ఐయామ్ అన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. మరి అంతకుముందు వాదన ఏమైంది? అంతకుముందు అంతవరకు అందింది ఆయనకి, అట్లాగా వాదిస్తూ వచ్చాడు. ఇట్లా వీళ్ళందరూ కూడా మార్పుకి గురయ్యేవాళ్ళు అనమాట. మరొక కోవకు చెందిన వారు క్షుద్ర దేవతోపాసకులు, స్పిరిచువలిస్ట్స్. వీరికి ఈశ్వర సంకల్పము, దాన్ని ప్రవర్తింపజేసే ఒక ప్రణాళిక ఉందని, ప్రణాళికను నిర్వర్తించే సూక్ష్మలోక నివాసులు ఉంటారని తెలియదు. చనిపోయిన వారి సూక్ష్మ శరీరాలు మాత్రం సూక్ష్మలోకాల్లో ఉంటాయని వారు విశ్వసిస్తారు. ప్రకృతిలోని ఏకత, ప్రకృతిలోని సమస్తం ఒక్కటే, యూనిటీ ఆఫ్ నేచర్ ఇన్ ఇట్స్ అల్టిమేట్ ఎసెన్స్ అనే విషయం వారికి తెలియదు. జీవ పరిణామానికి సూక్ష్మలోకాలు, సూక్ష్మలోక వాసులు వారి ఆవశ్యకతను గుప్త విద్య సహేతుకంగా వివరిస్తుంది. ప్రకృతి, పురుషుడు, శక్తి, పదార్థము వీటి పరిణామమును గురించిన జ్ఞానము పొందగలిగి ఎట్టి సందేహాలకు ఆస్పదము లేని చక్కటి అవగాహన పొందిన విఘ్నులే సృష్టి రహస్యాన్ని గురించిన అగాధములైన విషయాలను మరింత లోతుగా అధ్యయనము చేయగల సమర్థులు. సూక్ష్మలోక నివాసులు అంటే స్పిరిట్స్ మానవ దేహాన్ని వదిలిన వారు కావచ్చును,
భవిష్యత్తులో మరలా మానవ దేహం పొందుటకు వేచి ఉన్నవారు కావచ్చును. ధ్యాన చౌహాన్ల నుండి సూక్ష్మ లోకాల్లో వసించే సామాన్యులందరూ దేవతలలో తక్కువ కక్షలకు చెందినవారు. పూర్వకల్పాల్లోనో లేదా ఇతర గ్రహాల్లోనో మానవులుగా జన్మించి ఉండిన వారే. ఇంతకన్నా తక్కువ కక్షకు చెంది పరిణామ కార్యక్రమమునకు దోహదం చేసే సహాయక బృందంలోని వారు భవిష్యత్తులో మానవ జన్మ పొందగలరు. ఏ కక్షకు చెందిన వారైనా అందరూ ప్రజ్ఞాపాఠవం కలవారే. ఆ ప్రజ్ఞ సహజ ప్రజ్ఞ కావచ్చు, లేదా పరిణామంతో పొందిన ప్రజ్ఞ కావచ్చు. వీరందరూ పరిణామంలో మానవ జన్మ పొందినవారు లేదా పొందనున్నవారు అంట నిశ్చయం. వీరికి గల ప్రజ్ఞ మానవ లోకంలో జీవులు పొంది ఉన్న ప్రజ్ఞ కాకపోవచ్చు. వారి ప్రజ్ఞ ఎటువంటిదో మన మేధస్సుకు అందని రహస్యం. కానీ అట్లాంటి మానవాతీతమైన ప్రజ్ఞ ఉన్నది అనేది గుప్త శాస్త్రం అంగీకరించిన సత్యం. ప్రకృతిలోని ప్రతి వస్తువు అంతకన్నా ఉత్తమ స్థితిని పొందడానికి పురోగమిస్తున్నది. పరిణామ విధానంలో ఒక నియమము ఉంది. అదేమంటే బలము కల జీవులే బ్రతుకగలవు అనేది. జీవి పరిణామంలో ముందుకు సాగాలంటే ప్రస్తుతం ఉండే పరిస్థితులకు తట్టుకోగల సామర్థ్యం పొంది ఉండాలి. ఈ నియమము ఆచరణలో ఎంతో కర్కశంగా అగుపిస్తుంది. బలహీనములైన జీవులు బలిష్టములైన జీవులచే చంపబడుతూ ఉంటాయి. బలహీనమైన జీవజాలం నశించిపోతుంది. ఈ వినాశ కార్యంలో ఆ పరిస్థితులకు వాతావరణానికి అనుగుణ్యంగా జీవించజాలని జీవజాలం ఏరి పారవేయబడుతుంది. ఇది మన దృష్టికి క్రూరం అనిపించిన ఈ విధానాల ద్వారా పరిణామ యాత్రలో ఆయా పరిస్థితులలో జీవించగల జీవులే మరింత చురుకుగా ముందుకు సాగిపోగలరు. ఇది ప్రకృతిలో స్వాభావికంగా జరిగిపోతుంది. ఈ ప్రకృతిలోని స్వాభావికత అన్కాన్షియస్ నేచర్. సూక్ష్మలోకంలోని అన్ని అంతస్తుల్లోని దేవతాగణాల సమష్టి పాఠవం అని చెప్పవలసి వస్తుంది. ఈ ప్రకృతిలో స్వాభావికంగా జరిగే మార్పు ఈశ్వర సంకల్ప ప్రవర్తకులకు ధ్యాన చౌహానుల క్రియాశక్తి వలన జరుగుతూ ఉంది. ఇదంతా ఆ పరబ్రహ్మ సంకల్పంలోని భాగమే. పరబ్రహ్మ సంకల్పాలే పరిణామంలోని నిగూఢములైన నియమాలు, ధర్మాలు. 6 నెంబర్ ఐటమ్స్ ని పాణ్యం రామనాథ శాస్త్రి గారు తనకు అందినంత మేరకు ఆయన అనువాదం చేసి మనకు అందించారు. దాన్ని మనం ఒకసారి చదివి అంతా గుర్తుకు తెచ్చుకున్నాం. కాబట్టి 6 నెంబర్ ఐటమ్స్ ఈ రోజుకి పూర్తయింది. మనం నెక్స్ట్ 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అని చెప్పి దాని కంటిన్యూషన్ సీక్రెట్ డాక్టర్ లో ఇచ్చారు. అది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం నెక్స్ట్ సోమవారం నుంచి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సత్యాన్వేషక సోదర బృందం నాకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.